బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో నిషేధిత అల్ఫాజోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు. 2 రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ను ఇద్దరు కల్తీ కల్లు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోట్ల రూపాయల విలువగల నిషేధిత 30 కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. అల్ఫాజోలంను కల్తీ కల్లు తయారీలో వినియోగిస్తారు. కామారెడ్డి జిల్లాలో కొందరు సిండికేట్ గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి కల్తీ కల్లు విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోట్ల విలువైన నిషేధిత అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు, కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ విక్రమ్లను వివరణ అడగ్గా తమకు ఆదివారం సాయంత్రమే విషయం తెలిసిందని, లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎక్సైజ్ అధికారులుగా కొందరు సిబ్బంది అల్ఫాజోలం దందా చేస్తున్నట్లు సమాచారం. తమ ఉద్యోగాన్ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాలను తీసుకొచ్చి కల్తీ కల్లు తయారు చేసే వ్యక్తులకు ఇస్తున్నట్లుగా తెలిసింది. ఈ కేసులో మరికొంతమంది సిబ్బంది ప్రమేయం ఉండడంతో కామారెడ్డి జిల్లా అధికారి శాఖలో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఎక్కడ తమ పేర్లు బయటకొస్తాయోనని వారు భయపడిపోతున్నారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజంగా ఇది చాలా బాధాకరం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది సిబ్బంది ఈ విధంగా వాళ్ళ ఉద్యోగాన్ని అవకాశంగా తీసుకొని మత్తు పదార్థాలకు ఇంకా వేణి ఓపెన్ చేయడం అనేది నిజంగా బాధాకరం. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? రాధిక, మీరు అన్నట్లుగా నిజంగా కూడా కల్తీ కళ్ళు నివారించే ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కల్తీ కళ్ళు ఏదైతే వ్యాపారంగా చేసుకొని వారి విధులను ఉపయోగించుకుంటూ ఏదైతే నిషేధిత కల్తీ కళ్ళుని అల్ఫాజోలంని విక్రయిస్తున్న సందర్భంలో ఎక్సైజ్ అధికారులు పనితీరుని ఎండగడుతూ హైదరాబాద్ సంబంధించిన నార్కోటిక్ పోలీసులు రంగంలో దిగి దీన్ని వెలుగులోకి తెచ్చారని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్తీ కళ్ళు తయారు ముస్తాదారులు కలిసి ఏదైతే నిర్వహిస్తున్న నిషేధిత అల్ఫాజోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు. 2 రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ను ఇద్దరు కళ్ళు ముస్తేదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వారి వద్ద నుంచి నిషేధిత 3 కోట్ల విలువ గల 30 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆల్ఫాజోలంను కల్తీ కల్లులో తయారీలో వినియోగిస్తూ ఉంటారు. కానీ కామారెడ్డి జిల్లాలో జరిగే కల్తీ కల్లు కొందరు సిండికేట్ గా మారి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయాన్ని ఇటీవల వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పటికే ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు, అలాగే కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ విక్రమ్లను వివరణ అయితే కోరారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు. ఏదైతే లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పి తెలిపినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఇలాంటి ఎక్సైజ్ సిబ్బంది కల్తీ కళ్ళు విక్రయించడానికి, కల్తీ కళ్ళు ఉపయోగించే ఆల్ఫాజోలంను విక్రయించడానికి కొంతమందితో మమ్మికమై కొంతమందితో కలుపుకొని ఇలాంటి దందాలు పాల్పడంతో ఒక్కసారిగా ఆ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సంబంధించిన నార్కోటిక్స్ పోలీసులు రంగంలో దిగి సంబంధించిన అధికారుల్ని విచారిస్తున్నారు. ఇప్పటికే ఒక కానిస్టేబుల్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా దీని వెనుక సూపరింటెండెంట్ ఉన్నారా లేదా ఇంకెవరైనా అధికారులు ఉన్నారా అనే కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. ఒక్కసారిగా ఈ అధికారులు ఏదైతే కల్తీ కళ్ళు నియంత్రించే సంబంధించిన ఎక్సైజ్ సిబ్బంది ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడడంతో ఒక్కసారిగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ రాజేష్, కొంతమంది సిండికేట్ గా ఏర్పడి ఈ దందాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచి ఇది ఉంది? అలాగే ఇంకొంతమంది ఎక్సైజ్ సిబ్బంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి?
అంటే గతంలో ఇలాంటి ఘటనలు కొనసాగినప్పటికీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ సంబంధించిన అధికారులు ఇంకా కొనసాగుతున్నారు. చాలా లాంగ్ స్టాండర్డ్ గా అధికారులు కొనసాగుతున్నారు కాబట్టి ఎక్సైజ్ సంబంధించిన సిబ్బంది అలాగే కల్తీ కళ్ళు ఎవరైతే దందా కొనసాగిస్తున్నారో ఏదైతే సిండికేట్ సంబంధించిన ఎవరైతే సిండికేట్ గా ఏర్పడి కల్తీ కళ్ళు దందాని నిర్వహిస్తున్నారో వాళ్ళకి వత్తాసు పలుకుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులని ఒక్కొక్కరిగా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ఎండగడుతుంది. ఈ నేపథ్యంలోనే కల్తీ కళ్ళకు సంబంధించిన ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ అయితేనేమి మరో ఇద్దరు అధికారులు కూడా నార్కోటిక్ సంబంధించిన పోలీసులు ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. కానీ దీని వెనకాల ఎవరైతే పెద్ద ఎత్తున ఉన్నారో వారిపై చర్యలు తీసుకునేందుకు విచారణ అయితే కొనసాగుతుంది. చూడాలి ఎవరైతే ముగ్గురిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారో దీని వెనుక ఎవరున్నారు అనేది విచారణ కొనసాగుతుంది. థ్యాంక్ యూ రాజేష్.